అందరికీ నమస్కారం. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు ఆల్రౌండర్. ఇప్పుడిప్పుడే ఐపీఎల్ 2025 మంచి ఊపందుకుంటుంది. అన్ని టీమ్స్ ఆల్మోస్ట్ 5 మ్యాచెస్ ఆడేసినాయి. కొన్ని టీమ్స్ ఎక్స్పెక్టెడ్గా బాగానే ఆడుతున్నాయి, కానీ కొన్ని టీమ్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా మరీ దారుణంగా ఆడుతున్నాయి. అట్లాంటి 3 టీమ్స్ గురించే మనం ఇవాళ మాట్లాడుకుందాం. అవే మన సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్. 3 ఐపీఎల్లో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న టీమ్సే, గట్టి ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ కూడా. కానీ ఈ సీజన్ మాత్రం టేబుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు రా 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 నా పక్కన కూర్చో అని పాడుతూ ఆడుతున్న టీమ్స్. అసలు ఈ 3 టీమ్స్కి మెయిన్గా ఏ రీజన్స్ వల్ల దెబ్బ మీద దెబ్బ తాకుతుందో కొంచెం బ్రీఫ్గా లుక్ చేద్దాం. ముందుగా మన ఆరెంజ్ ఆర్మీతో మొదలు పెడదాం. లాస్ట్ సీజన్ నుండి ఎస్ఆర్హెచ్ నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే, తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చిన ప్రతి బాల్ని పిచ్చిగా కొట్టుకుంటూ పోవాలి అని. మంచి దూకుడుతో ఆడిర్రు. అండ్ ఆ మాత్రం దూకుడు లేకపోతే T20Iకి ODIకి ఏం తేడా ఉండదు అనుకున్నారు. దట్స్ ఓకే. లాస్ట్ ఇయర్ ఆ దూకుడు, ఆ రిస్కీ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, అటాక్ మైండెడ్ క్రికెట్ వర్కౌట్ అయింది. కానీ దూకుడు సినిమా బాగుంది కదా అని ఏం చేంజెస్ లేకుండా మళ్ళీ అదే తీస్తే ఏమవుతుంది? ఆగడు సినిమా అవుతుంది. ఎస్ఆర్హెచ్ పరిస్థితి కూడా అట్లే అయింది. రిఫరెన్స్ ల్యాబ్ పాయింట్కి వస్తే ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ ఒకటే, బ్యాటింగ్తో పెద్ద స్కోర్ చేసి మ్యాచ్ని ఫస్ట్ ఇన్నింగ్స్లోనే కిల్ చేయాలి, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే సిచ్యువేషన్ అయితే. ఎందుకంటే ఈ టీంకి మెయిన్ స్ట్రెంత్ బ్యాటింగ్ యూనిటే, విచ్ ఇస్ ఆబ్వియస్లీ స్ట్రాంగర్ వెన్ కంపేర్ టు ద బౌలింగ్ యూనిట్. కాకపోతే పెద్ద స్కోర్ చేయడానికి ఎప్పుడైనా బ్యాటింగ్లో టాప్ 3 కాంట్రిబ్యూషన్ చాలా అవసరం. ఇక్కడ ఎస్ఆర్హెచ్ టాప్ 3 ఏమో పిచ్ కండిషన్, మ్యాచ్ సిచ్యువేషన్ ఏమి చూసుకోకుండా కొంచెం రెక్లెస్గా ఆడి అవుట్ అయిపోతున్నారు, అది కూడా పవర్ ప్లేలోనే. మీరు అబ్జర్వ్ చేస్తే మన వాళ్ళు పవర్ ప్లేలో ఫీల్డర్స్ని క్లియర్ చేద్దాం, ఆర్ పుల్ షాట్తో సిక్సెస్ కొట్టేద్దాం అని ట్రై చేస్తూ అవుట్ అయిపోతున్నారు, మిడ్ ఆఫ్ డీప్ స్క్వేర్ లెక్కి క్యాచెస్ ఇస్తూ. ట్రెండింగ్ కామెంటేటర్ అంబట్ రాయుడు కూడా దీని గురించి ఇదే మాట్లాడుతుండే మొన్న అయాన్ బిషప్తో. టాప్ 3 వెంటనే అవుట్ అవడంతో దీని ప్రెషర్ అంతా నెంబర్ 4 బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ రెడ్డి మీద పడుతుంది. దీనివల్ల అతని అప్రోచ్ ఎట్లుంటుందో అతనికి అర్థం కావట్లే, ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్తో ఆడి ఫ్లాప్ అవుతున్నాడు. గివెన్ హిజ్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ నితీష్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ టాప్ 4 మిస్ఫైర్ అవడంతో ఎస్ఆర్హెచ్కి అయితే పెద్ద బొక్కే పడుతుంది. కాటేరమ్మ కొడుకు క్లాసన్ అండ్ కొత్త కుర్రాడు అనికేత్ వర్మ కూడా బాగానే ఆడుతున్నారు, కానీ అది సరిపోదు. టాప్ ఆర్డర్ కొంచెం సెన్సిబిలిటీతో తుత్తర ఆపుకొని గేమ్ అవేర్నెస్ చూపించి ఆడితే మళ్ళీ ఎస్ఆర్హెచ్ నుండి మనం పెద్ద స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇట్స్ అన్ ఆబ్వియస్ వీక్నెస్. షమీ ఈజంట్ అట్ హిస్ బెస్ట్. ఈ ఇయరే ఇంజురీ నుండి రిటర్న్ అయ్యిండు. కమిన్స్ చాలా బౌండరీస్ లీక్ చేస్తున్నాడు. అండ్ హర్షల్ పటేల్ స్లో బాల్స్ అండ్ యార్కర్స్ కోసం ఏదో ట్రై చేస్తూ అన్ని ఫుల్ టాస్లో వేస్తున్నాడు. సిమర్జీత్ ఏమో ఓన్లీ షార్ట్ బాల్స్ వేస్తున్నాడు, అస్సలు ఒక్క వేరియేషన్ కూడా ఉండట్లే. పవర్ ప్లేలో ఒక భువనేశ్వర్ కుమార్ ఆఫర్ చేయగలిగే కంట్రోల్ అసలు అక్కడ ఉండట్లేదు. ప్లస్ టాక్టికల్గా కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. మొన్న జీటీతో స్లో పిచ్ మీద ఆడినప్పుడు జాంపా ఆర్ రాహుల్ చహర్ని ఆడియకుండా సిమర్జీత్ని ఆడియడం, అండ్ పూరన్ అండ్ రుథర్ఫోర్డ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్కి అభిషేక్ శర్మతో బౌలింగ్ వేయించడం, ఇట్లాంటి రాంగ్ కాల్స్తో పెద్ద బొక్కదా పడుతుంది. సరే, టీంలో ఉన్న వీక్నెసెస్ ఇప్పుడు సాల్వ్ చేయలేం, అవన్నీ ఆప్షన్లోనే చూసుకోవాలి. కానీ ఈ పాయింట్ నుండి టీం కంబ్యాక్ ఇవ్వాలి అంటే ఒక 3 పనులు అయితే చేయాలి. ఫస్ట్, బ్యాటింగ్ అప్రోచ్ కొంచెం రిఫైన్ అవ్వాలి, రెస్పాన్సిబిలిటీ పెరగాలి. సెకండ్, బౌలింగ్లో కొంచెం కంట్రోల్ కోసం ట్రై చేయాలి, ప్రతి బాల్ వికెట్ తీయాలని ఓతగా ట్రై చేయకుండా. ఇది కొంచెం షమీ లాంటి సీనియర్ బౌలర్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 3వ పాయింట్కి వస్తే కాస్త ఆ టాసులు గెలిచి బౌలింగ్ తీసుకోండి గురుగారు. 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్లో మనం ఫస్ట్ బ్యాటింగ్, అండ్ అందులో కూడా మన బ్యాటింగ్ మరీ దరిద్రంగా ఉండే. ఇప్పుడు ఇక ఆరెంజ్ నుండి ఎల్లోకి జంప్ అవుదాం అండ్ సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్కి ఏమో స్పీడ్ తగ్గితే ఈ సిఎస్కేకి ఏమో అసలు స్పీడే లేదు, మెయిన్గా బ్యాటింగ్లో. బౌలింగ్ వైజ్ చూసుకుంటే సిఎస్కేలో మంచి ప్లేయర్సే ఉన్నారు, కానీ వాళ్ళు కొంచెం రన్స్ లీక్ చేస్తున్నారు. రన్స్ లీక్ చేసినా 240, 260 స్కోర్స్ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు 180 to 200 ఆ రేంజ్లోనే ఇస్తున్నారు. బట్ సిఎస్కే బ్యాటింగ్కి అసలు అంత కొట్టే కెపాసిటీయే లేదు, యాజ్ సింపుల్ యాజ్ దట్. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడానికే అసలు చాలా టైం పట్టింది. త్రిపాఠి ఫెయిల్, దీపక్ కూడా ఫెయిల్, రుతురాజ్ గైక్వాడ్ ఏమో అవసరం ఉన్నప్పుడు అస్సలు సరిగ్గా ఆడు. కాన్వే రన్స్ కొడతాడు కానీ 150+ స్ట్రైక్ రేట్తో కన్సిస్టెంట్గా బౌండరీస్ కొడుతూ అతను ఆడలేడు. కొద్దో గొప్ప పాజిటివ్గా ఆడే రచిన్ రవీంద్ర ఏమో మరీ ఎక్కువగా ట్రై చేస్తూ అవుట్ అయిపోతున్నాడు. అండ్ ఉన్న ఏకైక మిడిల్ ఓవర్స్ హిట్టర్ శివం దుబేనేమో టీమ్స్ పక్కడబందీగా ప్లాన్ చేసి అసలు స్పిన్ బౌలింగ్ వేయకుండా ట్రాప్ చేస్తున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినాక చాలా ఎక్కువ రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు ధోని వస్తాడు. అతను 1-2 సిక్స్లు కొడతాడు, కానీ మ్యాచ్ గెలిపించలేకపోతాడు. అండ్ అందరిగా పెద్ద ఆయన మీదనే పడతారు. 18 crore వర్త్ ఫినిషర్ జడేజా ఏమో కన్సిస్టెంట్గా హిట్ చేయలేడు. ఆలోచిస్తే బిట్స్ అండ్ పీసెస్ గురించి మంజ్రేకర్ అన్నది కరెక్టేనేమో అనిపిస్తుంది. మళ్ళీ కామెడీ ఏంటంటే టీంలో బ్యాటింగ్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండగా చాలామంది ధోని ఇస్ ద ప్రాబ్లం అనుకోవడం.
టీంలో మెయిన్ ఇష్యూ వాళ్ళ టాక్టిక్స్, బ్యాటింగ్ అప్రోచ్ అండ్ ఫీల్డింగ్. పవర్ ప్లేలో అశ్విన్తో బౌలింగ్ వర్కౌట్ అవ్వకపోయినా కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు వాళ్ళు. 3 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్లో. కానీ వాళ్లతో చెపాక్ లాంటి స్టేడియంలో ఓన్లీ 8 ఓవర్సే ఇస్తున్నారు. ఫీల్డ్ సెటప్స్, ముఖేష్ లాంటి ఫీల్డర్ని లాంగ్ ఆఫ్లో పెట్టడం అండ్ ఆ బ్యాటింగ్ అప్రోచ్ అయితే నీరసం అసలు. కొంచెం అటాకింగ్ మైండ్ సెట్ ఈస్ నీడెడ్. రచన అండ్ దుబే మీద ప్రెషర్ తగ్గాలి. క్యాప్టెన్ అయినాక రుతురాజ్ నుండి నేనైతే ఒక్క మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా చూడలేదు. అసలు క్యాప్టెనే కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి నాక్ ఆడి ప్లాట్ఫామ్ సెట్ చేయాలి, ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో. అండ్ ఒకప్పుడు సిఎస్కేలో రైనా, డుప్లెస్సీ, మెకలం, జడేజా, బ్రావో లాంటి ఫీల్డర్స్ ఉండే. ఇంత స్లాపీ ఫీల్డింగ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఏరియాస్ అన్నిటి మీద వర్క్ చేసి ఇంప్రూవ్ అయితే కానీ సిఎస్కేకి అస్సలు కమ్బ్యాక్ హోప్సే ఉండవు. ఇంకా లాస్ట్ ఇన్ దిస్ వీడియో బట్ నాట్ లాస్ట్ ఇన్ ద టేబుల్, ముంబై ఇండియన్స్. వీళ్ళు సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ కన్నా కొంచెం బెటర్ క్రికెటే ఆడుతున్నారు. దే లాస్ట్ టు సిఎస్కే ఇన్ ద ఫస్ట్ గేమ్. టీంలో అన్ని బిగ్ నేమ్స్ పెట్టుకొని ఎంఐ నుండి కాంపిటేటివ్ పర్ఫార్మెన్సే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అండ్ వీళ్ళు కాంపిటేటివ్గానే ఆడుతున్నారు. ఎల్ఎస్జీ అండ్ ఆర్సీబీతో గేమ్స్ కొంచెం నేరోగానే ఓడిపోయారు. అండ్ నేను వాంఖడేలో లైవ్గా చూసిన ఎంఐ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో అయితే ఫుల్ డామినేటింగ్ పర్ఫార్మెన్స్తో గెలిచారు. కానీ ప్రతి గేమ్లో చిన్న మిస్టేక్స్ అండ్ కొంతమంది ప్లేయర్స్ హ్యాండ్ ఇవ్వడంతో వీళ్ళు ఫైట్ ఇచ్చినా కూడా మ్యాచెస్ మాత్రం గెలవలేకపోతున్నారు. బ్యాటింగ్లో ఒక గుడ్ స్టార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్లాంటి ఓపెనర్ రోహిత్ శర్మ అస్సలకే ఫామ్లో లేడు. మరీ ఈజీగా అవుట్ అయిపోతున్నాడు. అండ్ అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్డ్గా ఉండట్లే. తిలక్ వర్మ, స్కై, నమన్ ధీర్ ముగ్గురు కూడా నెంబర్ 3లో బాగా ఆడతారు. కానీ ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కళ్ళు ఒక్కో పొజిషన్లో వస్తున్నారు. ఒక్కో మ్యాచ్లో ఒక్కళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు స్పిన్ అండ్ స్లోవర్ బాల్స్ ఆడడంలో. అట్లనే 3 చేతులు దొబ్బినాయి. బౌలింగ్ చూసుకుంటేనేమో శాంట్నర్ అసలు ఫామ్లో లేడు, చాలా రన్స్ ఇస్తున్నాడు. అండ్ దీపక్ చార్ ఏమో ప్లాన్ ఉందిరా బాబు దాని తగ్గట్టు అంటే వినడు, ఇష్టం వచ్చినట్టు వేస్తాడు, రన్స్ తింటాడు. అన్క్యాప్డ్ ప్లేయర్స్ విఘ్నేష్ ఇంకా అశ్విని కుమార్ బాగానే వేసారు. అండ్ హార్దిక్ అయితే బాల్తో అదరగొడుతున్నాడు. బట్ ఇట్స్ జస్ట్ నాట్ ఇనఫ్. డెత్లో వీళ్ళు చాలా రన్స్ లీక్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ బోల్ట్ అండ్ చహర్. అండ్ హార్దిక్ కూడా అప్పుడప్పుడు బౌలర్స్ని సరిగ్గా రొటేట్ చేయట్లేదు అనిపిస్తుంది. సరే ఇప్పుడు బుమ్రా ఇస్ బ్యాక్ కాబట్టి బౌలింగ్ బెటరే పడుతుంది వాళ్ళకి. కానీ ఆ ప్రాపర్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇస్ నీడెడ్ ఫ్రమ్ దెమ్. లాస్ట్ వీక్ ఆడిన కేకేఆర్ మ్యాచ్ లాగా, లేకపోతే కష్టమే. లాస్ట్ ఇయర్ కూడా ఆన్ పేపర్ టీం బాగానే కనిపించింది, కాకపోతే టీం డిస్జాయింటెడ్గా కనిపించేది అండ్ కలెక్టివ్ పర్ఫార్మెన్సెస్ లేకుండే. ఈసారి వీళ్ళ టీం మొరాల్ బాగానే ఉంది, కానీ టైంకి కావాల్సిన ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ ఒక్కటే మిస్సింగ్. సో ఇవాళకి ఇంతే. నాకైతే చాలా బాధేస్తుంది ఎస్ఆర్హెచ్ ఇంకా సిఎస్కేని చూసి. నా వల్ల అయితే లేదు అసలు ఆ మ్యాచెస్ చూడడం. కానీ ఇక ఓడిపోయేటప్పుడు చూడలేని వాడికి బాగా ఆడి గెలిచేటప్పుడు హ్యాపీ అయ్యే హక్కు లేదు. అందుకే టఫ్ టైమ్స్లో కూడా టీం మీద నమ్మకంతోనే ఉన్నా. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డైలాగ్ పాతదే అయినా ఎఫర్ట్ కొత్తదే. సో స్టే ట్యూన్ టు ది తెలుగు ఆల్రౌండర్. అండ్ ఐపీఎల్ చూస్తూనే ఉండండి, దాని మీద నేను చేసే వీడియోలు కూడా.